నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సోఫాలు వెళ్తేనే సినీ ఇండస్ట్రీ సమస్యలు సాల్వ్ అవుతాయి అని అంబటి రాంబాబు గారు నిన్న వ్యాఖ్యలు చేశారు సార్. అసలు సోఫాలు వెళ్ళడం ఏంటి? ఆయన వ్యాఖ్యల వెనుకున్న అర్థం ఏంటి? ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమేనా? ఆయన ఒక చిన్న ట్వీట్ చేశాడు. అదేంటంటే ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సోఫాలు వెళ్ళాల్సిందే అన్నట్టుగా. ఎగ్జాక్ట్ వర్డ్ ఇది కాదు, ఇదే చెప్పినాడు. సోఫా అనేది కొటేషన్లో పెట్టాడు. సో ఇది పుష్ప 2 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాళ్ళకి అర్థం కాదు. పుష్ప 2లో ఏంటంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ పుష్పరాజ్ ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటాడు. మార్చాలంటే సలహా అడుగుతాడు ఎంపీని. ఎంపీ ఏంటంటే అధిష్టానంలో ఒకరు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు పంపిస్తే సాల్వ్ అవుతుంది అంటాడు. సో ఇతను అధిష్టానానికి ఒక సోఫా పంపిస్తాడు. ఆ సోఫాలో డబ్బులు ఉంటాయి అన్నమాట. అట్లాగే వాళ్ళ తమ్ముడు దగ్గర ఇతను ఉంటాడు, పుష్పరాజు. అక్కడ కూడా సోఫా తమ్ముడికి ఇచ్చి ఉంటాడు. తమ్ముడు ద్వారానే అతన్ని కాంటాక్ట్ చేస్తాడు అనమాట. అంటే అపాయింట్మెంట్ అలా పట్టుకుంటాడు తమ్ముడికి డబ్బులు ఇచ్చి. సో సోఫా అప్పటి నుంచి ఏంటంటే సోఫా వచ్చిందంటే డబ్బులు వచ్చినట్టే అనమాట. సో పుష్ప 2లో అది ఉంది. సో అలాగే సోఫా వెళ్ళాలి అంటే ఎవరికి ఎక్కడి నుంచి వెళ్ళాలి? సినిమా ఇండస్ట్రీ నుంచి రేవంత్ రెడ్డికి సోఫా వెళితే సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది అంబటి రాంబాబు ఉద్దేశం. మామూలుగా నీకు ఆంధ్ర వాడు నీకేం సంబంధం అనేది అంటారు. కాకపోతే సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఒకప్పుడు జగన్ని వీళ్ళు కేర్ చేయలేదు. జగన్ దగ్గర చిరంజీవి నమస్కారం పెడితే జగన్ పెట్టట్లేదనే ఫోటో తీసుకుని దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. నిన్న చూస్తే రేవంత్ రెడ్డికి ముందు క్యూ కట్టి అందరూ ఇది చేస్తున్నారు. చివరికి నాగార్జుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వేధించిందో అందరికీ తెలుసు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎవరు వాళ్ళని అనరాని మాటలు కాంగ్రెస్ పార్టీలో ఉండే మహిళా మంత్రి ఘోరంగా అని సొంత కోడల్ని తార్చడానికి ఈయన ట్రై చేశాడు అని చెప్పి కేటీఆర్ దగ్గర పొమ్మని చెప్పాడు. ఆమె పోనంటే విడాకులు ఇప్పించేశాడు. ఆ స్థాయిలో నాగార్జున ఫ్యామిలీ మీద ఎవరూ మాట్లాడలేదు. అట్లాగే ఆయనకున్న దీన్ని కూలగొట్టేశారు. సో ఎన్కన్వెన్షన్ ఈ స్థాయిలో అయినా కూడా నాగార్జున వెళ్ళి ఇది చేశాడంటే నాగార్జునకి ఈయనకు కూడా ఏమన్నా డీల్ కుదిరిపోయిందా, సమస్య పరిష్కారం అయిపోయిందా అన్న కామెంట్లు వచ్చాయి. అట్లాగే అల్లు అర్జున్ని దోషిగా నిలబడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిజానికి అది కోర్టులో ఉంది. కోర్టులో ఆయన అల్లు అర్జున్ ఒకవేళ తప్పు చేసినాడని వీళ్ళు అనుకుంటే కేసు పెట్టారు కాబట్టి కోర్టులో నిరూపించాలి. అల్లు అర్జున్ తప్పు నిరూపిస్తే అల్లు అర్జున్కి కోర్టు శిక్షిస్తుంది. కానీ అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయాన్ని రాష్ట్రంలో ఇతర సమస్యలు లేనట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురుకుల దీంట్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 50 మందికి పైన చనిపోయారు, పదుల సంఖ్యలో హాస్పిటలైజ్ అయ్యారు. అట్లాగే అనేక చిన్నపిల్లలంతా రేపులు జరుగుతున్నాయి. ఈ మధ్య కూడా ఒకటి జరిగింది. అనేక ఇవి జరుగుతున్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, అనేక మంది విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగం ఉంది. ఇవేవి చర్చించకుండా ఒక సంఘటన అల్లు అర్జున్దే చర్చించి దాంట్లో ఇండస్ట్రీకి వ్యతిరేకంగా కూడా కామెంట్లు చేయడం, ఒక అల్లు అర్జున్ చాలా ఇన్హ్యూమన్గా వ్యవహరించాడని ఆపాదించడం, చెప్పడం, ఇవన్నీ ఏంటంటే పబ్లిక్లో అల్లు అర్జున్ని సినిమా ఇండస్ట్రీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం అనేది ప్రభుత్వం చేసింది. అలాంటి ప్రభుత్వం సడన్గా దిల్ రాజు ఎంట్రీ తర్వాత వాళ్ళతో ప్రభుత్వంతో మళ్ళీ ఎందుకు సినిమా ఇండస్ట్రీతో ఎందుకు ఈ ప్రభుత్వ ప్రతినిధులు సీఎంతో సహా మంత్రులు ఇద్దరు, సీఎం, సెక్రటరీ, తర్వాత డీజీపీ వీళ్ళందరూ ఎందుకు కలవాల్సి వచ్చింది? పోనీ అజెండా ఏమన్నా ఉందా అంటే ఈ టైమింగ్ ఇంపార్టెంట్. ఈ టైంలో ఎందుకు కలిసారు? ఏదన్నా వెనక సెటిల్ అయిందా? అందుకనే ఇమీడియట్లీ పోయి వాళ్ళకి 2 కోట్లు ఇవ్వమని ఇది ప్రభుత్వమే చెప్పిందా దిల్ రాజు ద్వారా? అందుకే దిల్ రాజు తీసుకెళ్ళి 2 కోట్లు అప్పగించి ఈ దిల్ రాజే మీటింగ్ ఏర్పాటు చేసి, అంటే ఈ మీటింగ్కి ముందే దిల్ రాజు ద్వారా ఏదో ఒక అండర్స్టాండింగ్ జరిగింది ప్రభుత్వానికి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి. జరిగినాక ఈ సినిమా ఇండస్ట్రీని అఫ్సీల్గా బయట కలిసినట్టుగా ఒక డ్రామా జరిగింది అన్న విమర్శలు ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు నెటిజన్స్ నుంచి వస్తూ ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో ఆల్రెడీ బీఆర్ఎస్ ఎప్పటి నుంచో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తుంది. వీళ్ళు 1000 కోట్లు కాంగ్రెస్ రాహుల్ గాంధీకి పంపిస్తున్నాడు, 1000 కోట్లు తినేస్తున్నారు,
ఆర్ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విమర్శిస్తున్నాయి. ఆ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా దాని వెనక వాళ్ళని ప్రెజర్ చేసి డబ్బులు లాగడమే అన్న కాన్సెప్ట్ ఆల్రెడీ జనంలో ఉంది. దాన్నే అంబటి చెప్పాడు ఇండైరెక్ట్గా. అంటే ఈ ఇష్యూలో కూడా రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో చేయడానికి కారణం డబ్బే అన్న ఉద్దేశాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. మామూలుగా చాలామంది ప్రజల్లో కూడా ఉన్న అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎందుకు చేశాడు, అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఇది చేయాల్సిన అవసరం ఏముంది, అది అందరికి కూడా విచిత్రం అనిపించింది. సరే అల్లు అర్జున్ తప్పు చేశాడు, ఒక ఆమె నిండు ప్రాణం పోయింది, ఒక బాబు ఐసీలో ఉన్నాడు, ఇప్పుడు ఐసీలో నుంచి బయటకు వచ్చాడు, కొద్దిగా బెటర్ అనుకోండి. మామూలుగా అటువంటి కండిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి చర్య తీసుకోవాలనుకోవడం తప్పులేదు. కానీ దాన్ని పెద్ద ఎత్తున పర్సనల్ లాగా తీసుకొని అసెంబ్లీలో ఆ స్థాయిలో మాట్లాడి అల్లు అర్జున్ ఒక క్రూయల్ ఫెలో, ఒక దుర్మార్గుడు, ఒక మనసే లేనివాడు ఆ స్థాయిలో చిత్రించడానికి బయట కూడా పోలీసులు కూడా ఈ స్థాయిలో మీటింగ్లు పెట్టి చెప్పడం అనేది సాధారణంగా జరగదు. కోర్టులో ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నిజానికి అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా వెళ్ళాడని కోర్టులో ప్రూవ్ చేయలేదు కదా వీళ్ళు. కోర్టులో అది పెట్టుంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు అనేది కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు వీళ్ళు? ప్రొడ్యూస్ చేస్తుంటే అసలు బెయిలే వచ్చేది కాదు కదా. ఇవన్నీ జనాలకి ఇవాళ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది, అందరూ ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు అంటే మెయిన్ మీడియా ఏమనుకుంటే ప్రజలను అదే నమ్మించేది. ఇవాళ మెయిన్ మీడియా అనుకుంటే 100 మీడియాలు మెయిన్ మీడియా డిఫరెంట్గా మాట్లాడే వచ్చేసాయి ప్లాట్ఫామ్స్. అందువల్ల ప్రజల్లో కూడా దీని పట్ల ఒక యూనిఫామ్ ఐడియా లేదు. కొంతమంది రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షాలు ఎలాగూ నేచురల్గా ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకిస్తారు. కానీ జనం ఆలోచించే వాళ్ళ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా అందరిలో ఉండే అభిప్రాయం ఏంటంటే వాంటెడ్లీనే రేవంత్ రెడ్డి చేశాడు, ఇదేదో చట్టం తన పని దాన్ని చేసుకోకపోవడం కాదు, వాంటెడ్లీ చేశాడు అనేది అయితే ఆ విషయంలో ఎవరికి డౌట్ లేవు. అయితే ఎందుకు చేశాడనే దగ్గర డౌట్లు. ఎందుకు చేశాడంటే కొంతమంది ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీని బెదిరించి డబ్బులు లాగడానికి చేశారు అనేది ఒక వెర్షన్. రెండో వెర్షను ఈగో ఉంది ఆయనకు, తనని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని ఒక పొలిటికల్ బాస్ లాగా వీళ్ళు చూడలేదు. గతంలో తెలుగుదేశంలో ఉండడం, చాలామందికి తెలుగుదేశంలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళతో ఈయన ఉండడం, వాళ్ళందరూ కూడా ఈయన్ని బచ్చాలాగా చూడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో బయటకు వస్తుంది, అదేమంటే జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్నాడు, ఈయన వెనకాల ఉన్నాడు నిల్చుకొని పక్కన. అంటే ఒకప్పుడు కార్యకర్తలాగా ఉన్నప్పుడు అలాగే ఉంటారు, కానీ సీఎం అయినాక సీఎం రేవంత్ రెడ్డి లాగా చూడాలి. అది ఎవరైనా, నేను అప్పుడు నీతో కూడా ఏదో రకరకాల పనులు చేశాను అంటే ఇప్పుడు కూడా సీఎం అయినాక కూడా మనం అప్పట్లో మనం కలిసి తిరిగాం కదా, మందు కొట్టాం కదా, ఏరారే అంటే ఎలా ఉంటది. సో అది సినిమా ఇండస్ట్రీ చేయలేదు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి ఆ తప్పు ఉంది. ఎందుకంటే వేరే చంద్రబాబుతోనో లేకపోతే కేసీఆర్తోనో ఉన్నంతగా రేవంత్ రెడ్డితో జగన్తో వీళ్ళు లేరు. వీళ్ళల్లో వివక్షత కనబడినప్పుడు ఎవరైనా అధికారం ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, నన్ను పట్టించుకోకపోతే నేను మీ సంగతి చూస్తానని అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ అలా అనుకోకూడదు నిజానికి ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పాడు, నేను ఎవరో చెప్పారు పేరు మర్చిపోయినానని పని చేశానని, నా స్థాయి అది కాదు, అలాగే ఎందుకు అనుకుంటాను, నేను ఎప్పుడు అనుకోను, నేను కూడా అది నమ్ముతున్నాను. ఆ స్థాయి వ్యక్తులు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరో పేరు మర్చిపోయాడు కాబట్టి వీడికి చూపిస్తానని అనుకుంటారని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కానీ ఓవరాల్గా ఇటు ప్రభుత్వం తరపు నుంచి ఇటు వ్యక్తిగతంగాను రేవంత్ రెడ్డిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇండస్ట్రీ పట్టించుకోలేదు, కేర్లెస్గా ఉన్నింది. ఒక గద్దర్ అవార్డు కావచ్చు, డ్రగ్స్ మీద యాంటీగా ప్రచారం చేయమని రేవంత్ రెడ్డి అడిగినప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా వాళ్ళ స్పందన సరిగా లేదు. అది ఆయన కూడా ఎక్స్ప్రెస్ చేశాడు కూడా రేవంత్ రెడ్డి. సో అందుకని ఎక్కడో వీళ్ళు దొరుకుతారు కదా అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ దొరికినప్పుడు ఈ ఇన్సిడెంట్ను ఉపయోగించుకొని